ఈ బత్తాయిలు నాంబిషాన చదువుకోలేని ఎదవరు. వారు పంపా సరస్సు పశ్చిమ తీరానికి చేరారు. అక్కడ శబరి ఆశ్రమాన్ని చూశారు. శబరి రాముణ్ణి చూడగానే ఏమంటుందో తెలుసు కదా, నా తపస్సు ఫలించింది, నీకోసమే చూస్తున్నాను, నా జన్మ ధన్యం, ఇంకీ సొల్లంతా మామూలే, ఎత్తండ్రా రాముణ్ణి ఎత్తండి. ఎంత గొప్పగా చెప్పినా గాలికి ధూళి ఎగిరిపోవలసిందేరా. రాముడు మహావృద్ధురాలైన శబరితో నీ తపస్సు ఆటంకం లేకుండా జరుగుతుంది కదా, కామక్రోధాలు నీ దరికి చేరడం లేదు కదా అంటాడు. చల్లని గాలి తగిలినా చెట్లని పక్షులని చూసినా కామకోరికలు రగిలిపోయే రాముడు మహాతపస్వి వృద్ధురాలైన శబరిని కామక్రోధాలు రావట్లేదు కదా అని అడగడమేంట్రా కర్రీ. ఫ్రెండ్స్, చూద్దురుగాని కాసేపట్లో రాముని కామాయణం. శబరితో నాపై నీకు చాలా ప్రేముందని విన్నాను, ఆ ప్రేమ చూడాలి అని ఆశపడుతున్నాను, చూపించు అంటాడు. నిజానికి కబంధుడు శబరికి రాముడి మీద ప్రేముందని చెప్పలేదు, అంటే రాముడే ప్రేమను అడుక్కుంటున్నాడన్నమాట. ఊరై పంది ప్రసాదు, భార్య కనబడకపోతే వెతుక్కోకుండా ఎవరి ప్రేమ కోసమో ఎదురు చూస్తారా ఎవరైనా? రాముడు పెద్ద మూడిష్టు, ఎప్పుడు మూడు ఎలా మారుతుందో ఎవరికీ తెలీదు. రామా, నువ్వు ముద్దుల రాముడు కాదు, మూడిష్టు రాముడివి. జై శ్రీరామ్. శబరి చెట్లు పువ్వులు అన్నీ చూపించి నేనిక స్వర్గానికి పోతాను అని చెప్తుంది. ఇంకా తానున్న ఆశ్రమం కోసం చాలా సొల్లు చెప్తుంది. మొత్తానికి రాముడు సీత కోసం మర్చిపోయాడు. ఇది రాముడంటే. శబరి స్వర్గానికి వెళ్లడానికి రాముడు అనుమతించగానే తనను తాను అగ్నితో కాల్చుకొని స్వర్గానికి పోతుంది. శబరి ఎంగిలిస్తే రాముడు తిన్నాడు. శబరి చనిపోయి నదిగా మారిపోయింది. ఇదంతా మూల రామాయణంలో లేదు. ఎవడు ఇవన్నీ కలిపాడో నేను తెలుసుకుందామనుకుంటున్నాను. నాకిప్పుడే తెలియాలి. ఎందుకన్నా? రామాయణంలో ఇప్పటికే ఇంత సొల్లు రాసి ఉంటే ఇంకా కలిపి నా కక్కుర్తిగాడు దొరికితే బహుమానంగా ఒక బల్లెమిద్దామని.